హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక పెద్ద పని అయిపోయింది నాకు. అల్లం చిన్నులపాయలు అయితే నిన్న సండే కదా మా వారైతే తీసుకొచ్చేసారు, అంటే మొన్న తీసుకొచ్చారులేండి. ఇంకా ఈరోజైతే వీటిని ఒలిచేసుకున్నాను. నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. ఇంకా మిక్సీ అయితే వేసేసుకోవాలి. ఇవి రెండు వచ్చేసి ఒక హాఫ్ కేజీ అల్లము, హాఫ్ కేజీ చిన్నులపాయలు అనమాట. రెండు కలిపి ఒక కేజీ. వీటిని అయితే ఇప్పుడు మిక్సీ అయితే వేసేసుకుంటాను. నాకు ఎట్లా లేదన్నా కానీ ఒక కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 1.5 మంత్ నుంచి 2 మంత్స్ వరకు అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే ఈ పనే సరిపోయింది నాకు. చేతులు అయితే బాగా కారంగా ఉన్నాయి. చిన్నులపాయలు అల్లం క్లీన్ చేసేటప్పటికి ఇప్పుడు వచ్చేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. నాకు కేజీ వచ్చేసి 2 బాక్సులు ఫుల్గా అయితే అయింది. అంటే దీంట్లో వేరే బాక్స్ లేదు, బాగా ఎక్కువగా ఉంది కదా అనేసి ఇంకో బాక్స్లో కూడా వేసేస్తున్నాను. మూత పెట్టడానికి కూడా బయటకు వచ్చేసేటట్టుంది, అందుకోసం అనేసి దీంట్లో కూడా వేసేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనేసి అంటే ఇట్లా లేదన్నా అట్లీస్ట్ ఒక 2 మంత్స్ అయినా వచ్చేస్తుంది నాకు. ఇది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. బయట నుంచి మనం కొనుక్కునే దానికన్నా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. నిన్న సండే మా వారు ఎర్రగడ్డకు వెళ్ళేసి ఇంకా వెజిటేబుల్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది అనేసి చెప్తే ఇంకా వీటిని అయితే పట్టుకొని వచ్చేసారు. ఇంకా మిక్సీ వేసేసి వీటిని అయితే ఇంకా మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టేయటమే. ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయ్యాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టాను కదా, ఇంకా బాగా ముఖం అయితే మంట, చేతులు మంటగా అనేసి అనిపించింది. ఇంకా అందుకోసం అనేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారు. పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి నీళ్ళు అయితే పెట్టేశాను అనేసి అంటే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా వాళ్ళు రాగానే స్నానం అన్నా చేసేస్తారు. తర్వాత ఏమన్నా తినేసి లడ్డు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు. సమిత అయితే కూర్చొని చదువుకోవాలి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకి బుక్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకోసం అయితే తను ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు పిల్లలకి నీళ్ళు అయితే పెట్టేస్తాను నేను. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అనేసి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు హీటర్ అయితే పెట్టేస్తాను. వాళ్ళు వచ్చేటప్పటికి నీళ్ళు అయితే కాగుతాయి. వాళ్ళు వచ్చేలోపు ఇలాగ హీటర్ ఎప్పుడు పెట్టేస్తూ ఉంటాను అనమాట. వాళ్ళు నా ప్లేస్ రోడ్ రాగానే నాకు అయితే కాల్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేలోపు నీళ్ళు అయితే కాగిపోతాయి. ఇంకా వెంటనే వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఏమన్నా తినేసి అయితే మళ్ళీ ట్యూషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇంత లేట్ అయింది? అవునా? అందుకనే లేట్ చూసి ఇంటుంటే నా టై వచ్చేదేమో ముందటికి నేర్చుకుని బాహుబలి స్కిట్ ఎప్పుడు? ఫిబ్రవరి 8గా. అయితే మనం ఊరు వెళ్ళొద్దా? 9కి. నేను డాడీ వస్తాం. ఎందుకు రాట్లా? ఎందుకట్లా లేనన్నావు అంటే మొన్నటిదాకా, మళ్ళీ ఇప్పుడేంటి స్కిట్? ఇప్పుడు ఈరోజే చెప్పింది స్కిట్ ఉందని. నాకేం చెప్పలేదుగా. పైన నీళ్ళు అయిపోయినాయి డిష్ వాష్ వేయటానికి. ఇక్కడ ఖాళీగా ఉంది ఏంటి అనేసి అనుకుంటున్నారా? టీవీ అయితే రిపేర్కి వచ్చింది. టీవీ రిపేర్కి ఇవ్వటం కోసం అయితే మా వారు వెళ్ళి ఇచ్చేసి వచ్చారు. ఇంకా వాళ్ళైతే వెళ్ళి తీసుకుని రావాలి. టీవీ అయితే మదర్ బోర్డ్ పోయిందంట, ఫోన్ చేసి చెప్పారు. ఇంకా వెళ్ళేసి
అంటే బయట ఇచ్చాములే, వాళ్ళు చెక్ చేసి చెప్పారు మదర్ బోర్డ్ పోయింది అనేసి. మదర్ బోర్డ్ పోయింది అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా, కోటికి అయితే తీసుకెళ్తాను అనేసి అన్నారు. ఇంకా నేను మా వారు అయితే ఇప్పుడు వెళ్ళేసి టీవీని అయితే తీసుకొని వస్తాము. తర్వాత ఇంకా కోటికి అయితే వెళ్ళి ఒకసారి అయితే చూపిస్తాము ఎంత అవుతుంది ఏంటిది అనేసి. ఇక్కడ అయితే 10,000 అవుతుంది అనేసి చెప్పారు. 10 years బ్యాక్ నేను 32 inches టీవీ వచ్చేసి 37,000కు ఏమో కొన్నాను. ఇప్పుడు వచ్చేసి దాని మదర్ బోర్డ్కి వచ్చేసి 10,000 అవుతుంది అనేసి అంటున్నారు. మళ్ళీ అది కాకుండా మనకు కంపెనీది అయితే వేరంట. మామూలుగా మనకి చైనా పీస్ ఉంటాయి కదా, అవి అయితే వేస్తాను అన్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే అడిగి కనుక్కోవాలి, అసలుకి ఎన్ని మంత్స్ పని చేస్తుందో, ఎన్ని ఇయర్స్ పని చేస్తుందో ఏంటిదో అనేసి. ఇప్పుడైతే నేను మా వారైతే వెళ్తాము అక్కడికి. లడ్డూని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టేసి నేను మా వారైతే అటైతే వెళ్తాము. త్వరగా రా, టైం అవుతుంది. మళ్ళీ ఆ లేసేందుకు షూ లేస్, అది మరి సరే నడు, టైం అవుతుంది నడు. చూడు ఒకసారి పూలు తీసుకురా, మందార పూలు. ఆకులు దేమాకులే, పూలు తీసుకురా. డాడీ కావాలని వస్తాడు నా వేరుది. మరి ఆగండి. చూసి ఈ కొత్త టీవీ తీసుకున్నామని 19,000 ఒక్కసారి చూసి ఇక టీవీ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంకా రేపు కానీ ఎప్పుడన్నా వీలున్నప్పుడు కోటికి అయితే తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో చూడాలి. క్రాస్ పెట్టి వస్తుంది. వస్తలేదుగా, ట్యూషన్ రావట్లేదా? ట్యూషన్కి వస్తలేదు, భరతనాట్యం కోసం ఇటు వస్తలేదు. ఆ భరతనాట్యం ఎప్పుడన్నా ఒకటేసారి 2 సార్లు ఉంటుంది. అది తర్వాత యోగా క్లాసెస్ ఉంటుంది. అన్నం అయిపోయిందా? చెప్పినట్టు మీ ఫ్రెండ్స్కి ట్యూషన్ ఉంటారు, మాకు ట్యూషన్ పెట్టున్నారు. ఒకసారి వాళ్ళకి ఎంత తీసుకుంటున్నాడు అంట. ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేనైతే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేసేస్తున్నాను. నిన్న చేసిన చికెను అలానే మిరియాల చారు అయితే కొద్దిగా ఉంది. ఇంక ఈ పొట్టు కోసం అనేసి చిన్నగా కొద్దిగా క్యాలీఫ్లవర్ అయితే ఉంటే దాన్ని టమాటో వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా వారైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇంకా ఆయన తింటారో తినరో తెలియదు, అందుకోసం అనేసి ఇంకా చపాతీ కూడా చేయట్లేదు. రైస్ ఉంది, కొద్దిగా రైస్ పెడితే సరిపోతుందన్నమాట. చూస్తాను, చపాతీ చేయమనేసి అంటే చపాతీ అయితే చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే తినరు అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే లడ్డు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు కాబట్టి వాడు కూడా ఎప్పుడు వాడు వచ్చే టైం కల్లా నేను అయితే వంట అన్నది ప్రిపేర్ చేసి ఉంచేసేదాన్ని. కాకపోతే ఈరోజు అయితే లేట్ అయిపోయింది. మళ్ళీ మేము లడ్డుని ట్యూషన్ దగ్గర డ్రాప్ చేసేసి టీవీ తీసుకురావడానికి వెళ్ళాం కదా, అక్కడైతే కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వాడు నేను వంట వెజిటేబుల్స్ కట్ చేసే లోపే వాడైతే వచ్చేసాడు. ఇంకా త్వరగా అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేయాలి.
ఒక పక్కన ఇంకా కర్రీ కూడా అయిపోవచ్చేసింది అనమాట. ఇంకా అలానే రైస్ కూడా పెట్టేశాను. చిన్న ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే పెట్టేశాను అనమాట. మధ్యాహ్నం వండిన రైస్ అయితే అలానే ఉండిపోయింది. అందుకోసం అనేసి ఇంకా చిన్న దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మెయిన్ వైల్ నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. వంట చేసేటప్పుడే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తూ ఉంటాను. నాది వచ్చేసి గ్యాస్ స్టవ్ కాబట్టి దాన్ని వేడిగా ఉన్నప్పుడే నేనైతే క్లీన్ చేసేస్తూ ఉంటాను. లేకపోతే సపరేట్గా హాట్ వాటర్ పెట్టి అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇలా కనుక స్టవ్ అది ఆన్లో ఉన్నప్పుడు అయితే వేడిగా ఉంటుంది కదా, అలాంటి టైంలోనే కొద్దిగా నార్మల్ వాటర్ తీసేసుకొని ఇలాగ తుడిచేసాను అంటే స్టవ్ అయితే నీట్గా అయిపోతుంది అనమాట. ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇలా చేసుకున్నాము అనేసి అంటే పని వెంట పని త్వరగా అయిపోతుంది కదండి. ఇంకా పిల్లలు కూడా తినేసి అయితే పడుకుండిపోతారు. తర్వాత నేను లాస్ట్కి అయితే డిన్నర్ అయితే చేయాలి. అందరైతే డిన్నర్ చేసేసారు. ఇంకా ఈరోజు కూడా నేనే లేట్ అనమాట పని అంతా చేసుకునేటప్పటికి. నిన్న చేసిన మిరియాల చారు అయితే ఉంది, ఆ చారు అయితే వేసుకుంటున్నాను. అలానే నిన్నటి చికెన్, ఇదిగోండి ఇప్పుడు చేసిన కాలీఫ్లవర్ టమాటో కర్రీ. ఇదేనండి ఈరోజు వచ్చేసి నా డిన్నర్ అయితే ఇదే. ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు త్వరగా తినేసి మేము కూడా పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా లెగవాలి. రేపటి వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.